హలో గాయ్స్, వెల్కమ్ టు విచిత్ర కథలు. ఈరోజు మనం 2 days తర్వాత రిలీజ్ అవుతున్న మూవీకి వెళ్ళబోతున్నాం. అసలు ఆ మూవీ ఏంది, ఆ మూవీ రివ్యూ ఏంది, ఏ థియేటర్లో చూస్తున్నాం ఫర్దర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ లెట్స్ గో. రాష్ట్ర ఫైనల్ మూవీ అయిపోయింది. చెప్పాలంటే ఐ సాటిస్ఫైడ్ అనిపించింది నాకైతే. 2 days తర్వాత రిలీజ్ అయినా కానీ ఐ ఎంజాయ్డ్. కామెడీ బాగా వర్కౌట్ అయింది. సో డీటెయిల్ రివ్యూ మనం మాట్లాడేసుకుందాం. సో స్టోరీ ఏంటంటే విశాల్ అండ్ తన ఫ్రెండ్స్ వాళ్ళ టీచర్ డాటర్ మేనేజర్ కలుస్తారు అన్నమాట. సో ఆఫ్టర్ సమ్ సీన్స్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని విశాల్కి తెలుస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ మనోడు ఎలా సాల్వ్ చేశాడు, ఈ స్టోరీలోకి సోర్స్ ఎలా ఎంటర్ అయ్యాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ అన్నమాట. సో ఇంకా పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మూవీలో బాగా వర్కౌట్ అయిందంటే కామెడీ కామెడీ కామెడీ. 2 days తర్వాత రిలీజ్ అయినా కానీ కామెడీ బాగా వర్కౌట్ అయింది అనమాట. ఇప్పుడు క్రింజ్, అల్లర్ట్ కామెడీ ఇలా వస్తున్నాయి కదా, వీటన్నిటి కాకుండా ఒక పర్ఫెక్ట్ కామెడీ చూసిన ఫీల్ వచ్చింది నాకైతే. మెయిన్లీ సంతానం సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయినాయి. ఆయన సింగిల్ లైన్స్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయనకి రాసిన డైలాగ్స్ కానీ, డబ్బింగ్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట. ఇన్ని ఇయర్స్గా మనం మిస్ అవుతున్న సంతానం టైమింగ్ని ఐ ఫిష్ లాగా అనిపించింది మనకైతే. అండ్ విశాల్ సంతానం ఉన్న సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయినాయి. అండ్ మెయిన్లీ ప్రీ క్లైమాక్స్ ఒక 15 to 20 minutes సీన్ ఉంటుంది అనమాట. ఆ సీన్ హిలేరియస్గా వర్కౌట్ అయింది. ఈ టైంలో కూడా ఇలాంటి సీన్ రావడం, దాన్ని కనెక్ట్ అవ్వడం, ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం ఈజ్ ఏ రేర్ ఎక్స్పీరియన్స్ అనమాట. హోల్ థియేటర్ బాగా ఎంజాయ్ చేశారు ఆ సీన్ అయితే. ఆ సీన్లో మనోబాల గారు ఉంటారు. ఇంకా ఆయన డెడ్ బాడీగా యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అందులో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విశాల్. మనకి పొగరు పందెంగుడి టైంలో విశాల్ ఎలా చూసామో మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత విశాల్ చూస్తున్న ఫీల్ వచ్చింది అనమాట. అండ్ ఈజ్ డన్ ఏ గుడ్ రోల్. యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశాడు అనిపించింది నాకైతే. ఇంకా డైరెక్టర్ సుందర్ సి గురించి మాట్లాడుకుంటే ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటిని చాలా బాగా డిజైన్ చేశాడు. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, ఒక సాంగ్, దెన్ ఒక కామెడీ సీన్, నెక్స్ట్ హీరో విలన్ మధ్య వచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్, వీటన్నిటిని పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుని అనిపించింది. అండ్ కామెడీ కూడా ఎక్కడ మనకి ఫోర్స్డ్ అనిపించదు. సిచ్యువేషన్కి తగ్గట్టు కామెడీ చాలా బాగా బ్లెండ్ చేశారు అనిపించింది నాకైతే. ఇంకా యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే విశాల్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కదా. సో లక్ష్మి అంజలి గేవ్ గ్లామర్ టు ద ఫిలిం. ఇక సింగిల్స్కి అయితే పండగే. అండ్ మెయిన్లీ సంతానం గురించి మాట్లాడుకోవాలి. ఇంకా ఆయన కామెడీ టైమింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ఆయన ఉన్న ప్రతి సీన్ పేలిందనమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ కామెడీ టైమింగ్ మిస్ అవుతున్న వాళ్ళందరికీ ఐ ఫీస్ లాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి మనోబాల, సోను సూద్ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు ఫిలింకి. అండ్ రిమైనింగ్ ఆర్టిస్ట్ అంటే గుడ్ రోల్. ఇంకా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ 12 years బ్యాక్ ఎలా ఉండేవో అలానే అనిపించింది. బిజం ఈజ్ ఓకే, పర్లేదు. బిజం బై విజయ్ ఆంటోనీ, అదే మన బిచ్చగాడు సినిమా హీరో అన్నమాట. సో ఓకే, అంతగా తోపుతురు మరి కాదు కానీ ఓకే అనిపించింది నాకైతే. ఇంకా కమింగ్ టు ద నెగిటివ్స్, స్టోరీ సింపుల్ స్టోరీయే. హీరో వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చిన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారు అనేది. సో 12 years బ్యాక్ రిలీజ్ అయినా కానీ సేమ్ ఇదే చెప్పేవాడిని నేను. అండ్ స్క్రీన్ ప్లే కూడా ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే అనిపిస్తుంది. అంటే కామెడీ తప్ప రిమైనింగ్ ఎలిమెంట్స్కి అంతగా మనం కనెక్ట్ అవ్వలేము అనమాట. కామెడీ సినిమాని నిలబెట్టింది, అంటే మెయిన్ పిల్లర్ ఈజ్ కామెడీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి తెలుగు డబ్ కూడా విశాల్ గారికి హేమచంద్ర సింగర్ ఉన్నారు కదా, ఆయన డబ్ చెప్పారు అనమాట. కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే. పర్లేదు, ఓకే అనిపించింది. విశాల్ చెప్పుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే. ఇంకా రిమైనింగ్ వాళ్ళకు డబ్బింగ్ అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు. అండ్ లాజిక్స్ అయితే ఇక పట్టించుకునే అవసరం లేదు. మీరు ఒక మీ బ్రెయిన్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చూడాల్సిందే సినిమాని. లాజిక్ అసలు మాట్లాడుకోవద్దు మనం, ఎంత తక్కువ మాట్లాడగా అంత మంచిది. అండ్ విలేనిజం కూడా అంత బాగా డిజైన్ చేయలేదు అనిపించింది నాకైతే. మరి అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించేది నాకైతే అదైతే. నెక్స్ట్ కొన్ని సీన్స్ లిప్సింగ్ ఉండదు. ఇంకా ఫైనల్ వర్డిక్ట్కి వస్తే ఇట్స్ ఏ డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించింది. అండ్ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడుకోలేము, ఎందుకంటే 2 days తర్వాత రిలీజ్ అయింది, అదే ఎక్కువ మనకి. అయినా కానీ మనల్ని ఎంటర్టైన్ చేసిందంటే ఇట్స్ ఏ గుడ్ ఫిలిం నాకైతే.
అండ్ కామెడీ ఉండి మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేయండి థియేటర్‌లో. కామెడీకి బాగా కనెక్ట్ అయిపోతారు. సంతానం సింగిల్ లైన్స్‌కి అయితే బాగా నవ్వేస్తారనమాట. సో, చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి. హ్యాపీగా ఉందండి. జై హింద్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో, సీ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్.